అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 10th క్లాస్ 8th లెసన్ స్వరాజ్యకి నీవ్ ఆ లెసన్ని నిన్న ఒక పార్ట్ చెప్పడం జరిగింది. ఇవాళ సెకండ్ పార్ట్ చెప్పబోతున్నాను. నిన్న కవి పరిచయం, ఉన్ముఖీకరణ, అదేవిధంగా విధా విశేష్ ఇలాంటివి చెప్పడం జరిగింది. ఇవాళ లెసన్లోకి వెళ్ళిపోదాం, విషయ ప్రవేశంలోకి వెళ్ళిపోదాం. విషయ ప్రవేశంలోకి వెళ్ళి తర్వాత లెసన్లోకి వెళ్ళిపోదాం. అర్థమవుతుందా? ఎస్. ముందుకెళ్దామా? ఎస్. థ్యాంక్ యూ. నేను చెప్పే లెసన్ ఏంటి? స్వరాజ్యకి నీవ్. స్వరాజ్యకి నీవ్ లెసన్ విషయ ప్రవేశంలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है. సాధారణంగా లక్ష్మీబాయి గారి యొక్క వీరత్వం ఏదైతే ఉందో, గొప్పతనం ఏదైతే ఉందో, యుద్ధం చేసే కళ ఏదైతే ఉందో చాలా గొప్ప కళ. ఆమె గురించి ప్రముఖ రచయిత్రి సుభద్రా కుమారి చౌహాన్ గారు ఏమంటున్నారయ్యా అంటే, ఖూబ్ లడీ వహ మర్దానీకి జైసి, నిజంగా బాగా పోరాడింది, బాగా కష్టపడింది, మగవాళ్ళ కంటే కూడా ఎక్కువగా పోరాడింది, అందరినీ మట్టి కరిపించింది. నిజంగా మర్దానీ వహతో నిజమైనటువంటి మగతనం అనేది ఏదైతే ఉంటుందో నిజానికి అది ఝాన్సీ లక్ష్మీబాయిలో ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పడం ఉద్దేశం. సాధారణంగా ఈ వర్డ్ ఎందుకు చెప్పడం జరిగింది, ఎందుకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఈ లెసన్లో అంత గొప్పగా సుభద్రా కుమారి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఝాన్సీ లక్ష్మీబాయి గారు తమ స్వరాజ్యం కోసం తమ రాజ్యం మీదకి బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఆమె ఎవరికీ భయపడకుండా, ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది సైనికులు వేరే వాళ్ళ రాజ్యం మీదకి దండయాత్ర చేసినటువంటి సైనికులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరి మీద ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి గారే చాలా సురక్షితంగా, చాలా ధైర్యంగా, చాలా గొప్పగా పోరాడినారు, చాలా గొప్పగా యుద్ధం చేసినారు. అందువల్లే మర్దానీ వహతో అని అంటున్నాడు. నిజంగా మగవాళ్ళల్లో ఉండే ధైర్యం, తెగువ ఏదైతే ఉంటుందో ఇక్కడ మన ఝాన్సీ లక్ష్మీబాయి గారికి ఉంది అని చెప్పి కవయిత్రి శ్రీ సుభద్రా కుమారి చౌహాన్ గారు చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया है कि अबला हमेशा अबला नहीं रहती, आवश्यकता पड़ने पर वह सबला भी बन सकती है. లక్ష్మీబాయి గారు సమయం వచ్చినప్పుడు ఇది చేసి చూపించారయ్యా అని అంటే, సాధారణంగా ఆడవాళ్ళు అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు జనాలు. అలా ఆడవాళ్ళు మామూలుగా ఎక్కడ ఏ అవసరానికి వాళ్ళని వాడుకోవాలో అట్లా వాడుకుంటే వాళ్ళు అబలలు కాదు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాదు, వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు అని చెప్పి చెప్పడానికి ఒక మంచి ఉదాహరణే మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు. సాధారణంగా
ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి గారే కాదు, ఈ దేశంలో చాలామంది ఉంటారు. కాకపోతే ప్రాచుర్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారిని తీసుకోవటం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పడం జరుగుతుంది. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. రియల్గా మన స్వాతంత్రోద్యమ కాలంలో ఒక పునాది రాయి వేసింది. స్వాతంత్రోద్యమం కోసం పోరాడటానికి ఒక పునాది రాయి వేశారు. ఎవరు? లక్ష్మీబాయి గారు, ఝాన్సీ లక్ష్मीबाई గారు. प्रस्तुत पाठ में देश के प्रति अपनी कर्मपरायणता के बारे में बताया जा रहा है. దేశం పట్ల ప్రతి ఒక్కళ్ళు ఏ విధమైనటువంటి ధర్మనిష్టతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, దేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి ఏ విధంగా ముందుకు రావాలి అనేటటువంటి గొప్ప గొప్ప విషయాలను తను ఆచరించి ఇతరులకు కూడా చెప్తున్నారు మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు. క్లారిటీ వస్తుందా? ముందుకెళ్దామా? రైట్. సాధారణంగా ఇక్కడ ఒక నాటకం లాగా ఈ లెసన్ ఇవ్వటం జరిగింది. నాటకంలో పాత్రధారుల గురించి మనం తెలుసుకుందాం. ముందు లక్ష్మీబాయి గారు ఉన్నారు, జూహీ గారు ఉన్నారు, ముందర్ గారు ఉన్నారు, రఘునాథరావు గారు ఉన్నారు, తాత్యా గారు ఉన్నారు, సేనా నాయక్ గారు ఉన్నారు. సేనా నాయక్ అంటే సేనాధిపతి, తాత్యా గల పేరు గల వ్యక్తి, రఘునాథరావు అనేటువంటి వ్యక్తి, ముందర్ అనేటువంటి జూహీ, ఇద్దరు కూడా చెలికత్తెలు. లక్ష్మీబాయి గారి గురించి తెలుసు, ఆమె రాణి గారు. ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యారెక్టర్స్ లెసన్స్లో ఉన్నాయి. ఈ క్యారెక్టర్స్ గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. ముందుగా క్యారెక్టర్స్ కనుక మనకు అర్థమైతే ఆ లెసన్ ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి దీని యొక్క మీనింగ్. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप नहीं पास ही लगा हुआ, कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ते के సైనికం కి వేషభూషా మే హే. సాధారణంగా ఆ స్టేజీ మీద రంగభూమి యుద్ధభూమిలో ఏ విధమైనటువంటి వసతులు ఉంటాయో ఆ వసతులు, యుద్ధభూమిలో ఏ విధమైనటువంటి యుద్ధ నౌకలు ఉంటాయో, యుద్ధభూమిలో ఏ విధమైనటువంటి కత్తులు ఉంటాయో, కటార్లు ఉంటాయో, యుద్ధభూమిలో ఏ విధమైనటువంటి గుర్రాలు ఉంటాయో అలాంటివన్నీ చూపిస్తూ ఉన్నాడు ఆ స్టేజ్ మీద. ఆ తర్వాత జూహీ అండ్ లక్ష్మీబాయి గారు ఇద్దరు కూడాను ఒక్కసారిగా చాలా ఉత్తేజితులు అవటము అని అంటే యాంగ్జైట్మెంట్. ఆ ఉత్తేజితులతో ఎగ్జైట్మెంట్తో వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా సైనిక దుస్తుల్లో ఉన్నారు, ఎరుపు దుస్తుల్లో ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం వార్తాలాప జరుగుతుంది, ఏం డిస్కస్ జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మీబాయి గారు మాట్లాడుతున్నారు. మేరే దేఖ్తే దేఖ్తే క్యా సే క్యా హో గయా జూహీ, झांसी कालापी ग्वालियर कहाँ गए, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय आड़ा आता है.
उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती हैं। उनसे जूझती हूँ तो नाविक से सो जाते हैं। देखो जूही, इधर क्षितिज पर देखो, कैसी लपलपाती हुई लपटें उठ रही है। सारा आकाश धूम घटाओं से छाया हुआ है। प्रलय की भूमिका है, लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है। आवेश में आते आते सहसा मौन हो जाती है। जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है, जूही जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथों में निकल नहीं गई जूही। सहसा तीव्र होकर नहीं, झांसी हाथ से नहीं निकली। मैं अपनी झांसी नहीं दूंगी। मैं अकेली हूँ, लेकिन उससे क्या, मैं अकेले ही झांसी लेकर रहूँगी। సాధారణంగా రాణి లక్ష్మీబాయి గారు అక్కడ ఉన్నటువంటి చెలికత్తె కావచ్చు, చాలా అంగ సంరక్షకురాలు కావచ్చు, బాడీగార్డ్ కావచ్చు, ఆవిడతో ఇట్లా అంటుంది, జూహీ ఎందుకు ఇట్లా అవుతుంది? నేను ఎంతైతే కష్టపడుతున్నానో, నేను ఎంతైతే ఇబ్బంది పడుతున్నానో, ఎంత చేసి నా దేశాన్ని కాపాడుకోవాలని, నా రాజ్యాన్ని కాపాడుకోవాలని ఎంతగానో కష్టపడుతున్నాను. కానీ చాలా దగ్గరలోనే నా విజయం రాబోతా ఉంది, నేను విజయాన్ని సాధించబోతున్నాను అని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంకేం లేదు, అయిపోయింది, ఇంకా నా విజయం సాధించబోతున్నాను, నా రాజ్యం నేను తీసుకోబోతున్నాను అనేటువంటి సుఖ సంతోషాల్లో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా హిమాలయాలు అడ్డొస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఆ హిమాలయాలు దాటి నా రాజ్యాన్ని నేను తీసుకుందామని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళిపోతూ ఉంటే పెద్ద మహాసాగరాలు నాకు అడ్డొస్తున్నాయి. ఆ మహాసాగరాన్ని కూడాను నేను దాటుకుంటూ పోతూ ఉంటే ఆ నావికుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపేసరికి మళ్ళీ వెనక్కి పడిపోతున్నాను. ఎందుకు జూహీ నాకే ఇట్లా అవుతుంది? నా రాజ్యంలో నేను ఎంత కష్టపడుతున్నానో, నా రాజ్యాన్ని వేరే వాళ్ళు ఎట్లా ఆక్రమిస్తారు? ఆక్రమించడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వను జూహీ. మన వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు, అయినా సరే నా పని నేను చేసుకొని పోతూ ఉంటాను జూహీ. జూహీ వాళ్ళకి చెప్పు, నేను ఒక్కదాన్నైనా సరే, నేను ఎంత కష్టపడైనా సరే నా దేశాన్ని, నా రాజ్యాన్ని నేను కాపాడుకుంటాను, నేను డెవలప్ అవుతాను, నేను చచ్చినా పర్వాలేదు, కానీ నా రాజ్యాన్ని నేను కంపల్సరీగా సాధించుకొనే వెళ్తాను, నేను ఎవరికి భయపడను జూహీ అని చెప్పి జూహీతో తన మనసులో ఉన్నటువంటి ఆక్రందన, బాధ, కష్టాన్ని ఒక్కసారిగా వెలిబుచ్చుతున్నారు. ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి గారు. జూహీ అంటుంది, कौन कहता है आप अकेली है महारानी? आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी? జూహీ అంగ సంరక్షకురాలు అంటుంది, మహారాణి మీరు ఒక్కళ్ళే అని చెప్పి ఎవరంటారు? మీకు మేమందరము లేమా? మీరు గీతని చదువుతారు కదా, గీత సారాంశాన్ని చదువుతారు కదా, భగవద్గీతను చదువుతారు కదా, అయినా మీకు ఇంత నిరాశ ఎందుకు వస్తుంది మహారాణి అని చెప్పి ఆ సంరక్షకురాలు అడుగుతుంది. మళ్ళీ లక్ష్మీబాయి అంటుంది, मैं निराशा नहीं हूँ,
मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलासप्रियता को छोड़कर उन जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। నేను నిరాశ పడటం లేదు జుహీ, నీకు కూడా తెలుసు. నేను బాబా గంగాధర్రావు గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో నీకు తెలుసు. ఎంతో కష్టపడటం, త్యాగం, స్వేచ్ఛ, అదేవిధంగా లగన్, మనసు పెట్టి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడే అది మనం సాధించగలుగుతాము అని చెప్పారు. దానికి తోడుగా ఎప్పుడైతే మన సమాజంలో ఛూవాఛూత్ అంటే అంటరానితనం, ఆ అంటరానితనాన్ని మనం ప్రాలద్రోలి మనమంతా ఒకటే అని చెప్పి సమాజంలోని అందరూ కలిసిమెలిసి కలిసికట్టుగా ఎప్పుడైతే ఉంటారో, అప్పుడే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, మన స్వాతంత్రం కోసం, మన రాజ్యం కోసం, మన దేశం కోసం పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాము జూహీ అని చెప్పి అంటుంది. తర్వాత మళ్ళీ జూహీ అంటుంది, लेकिन महारानी उन्हें यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना। सफलता और असफलता दैव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हम कौन रोक सकता है? यह हमारा अधिकार है. జూహీ అంటుంది, మహారాణి, రాజుగారు బాబా గంగాధర్ దాస్ గౌడ్ ఇది కూడా అన్నారు కదా, మనం ఏ విధంగా అయితే స్వరాజ్యం కోసం పోరాడుతున్నామో, ఆ స్వరాజ్యం కోసం పోరాడేటప్పుడు మన రాజ్యంలో మనం స్వయంగా మన రాజ్యాన్ని మనం కాపాడుకుంటూనే పునః నిర్మించుకోవటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. దానికోసం స్థలాలను చూడాలని చెప్పారు కదా, దాంట్లో మనం పునాది రాళ్ళు వేయాలని చెప్పారు కదా. మనం పునాది రాళ్ళు వేయటం, మన రాజ్యాన్ని మనం తయారు చేసుకోవటంలో మనల్ని ఎవరు ఆపుతారు మహారాణి అని చెప్పి జూహీ చాలా చక్కగా అడుగుతుంది. మళ్ళీ మహారాణి అంటుంది, ముస్కురాకర్, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. जिस स्वराज्य की नींव तुम जैसी नारियाँ बनने जा रही है, वह निश्चय ही महान होगा. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख है, हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों जानती हो क्यों? లక్ష్మీబాయి గారు నవ్వుతారు. జూహీ, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. నీలాగా సంస్థ కోసం, మన రాజ్యం కోసం, నా కోసం పనిచేయటం, మీలాంటి వాళ్ళు చాలామంది ఇట్లా పనిచేయబట్టే మన రాజ్యం ఇప్పటి వరకు కూడా చాలా బాగా నడుస్తూ ఉంది. నాకు తెలుసు, నా జీవిత కాలంలో ఇంకో స్వరాజ్యాన్ని నిర్మిస్తానా లేదా, దాని పునాదురాలు వేస్తానా లేదా నాకు తెలియదు, కానీ నీలాంటి వ్యక్తుల వల్ల ఎప్పటికైనా సరే నా రాజ్యం, స్వరాజ్యాన్ని నిర్మించుకుంటాను అని చెప్తూ, నిజానికి మనకు గ్వాలియర్ కోట ఉంది. గ్వాలియర్ కోట ఉన్నా కూడాను మనల్ని ఎవరు ఆపలేరు. ఆ గ్వాలియర్ కోటలో
మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ గ్వాలియర్ కోటలో మనం ఎంతో డెవలప్ చేసుకోవచ్చు. ఆ గ్వాలియర్ కోట ఉండగా మన మీదకి ఎవరు రాలేరు అని చెప్పి చాలా గొప్పగా ఆ యొక్క జూహీ చెప్తుంది. మీ లక్ష్మీబాయి గారు కూడా చెప్తున్నారు. జూహీ जानती हूँ महारानी, हम విలసితా మే డూబ్ గయే హే. నిజానికి మహారాణి నాకు తెలుసు, మనమందరము కూడా మన రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా విలాసవంతమైనటువంటి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయారు కదా మహారాణి. బాబా గంగాధర్ దాస్ కూడా ఇది చెప్తున్నాడు. ఒక రాజ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే, ఒక దేశాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే, ఏదైనా ఒక విషయం మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా మనం విలాసవంతమైన జీవితం గడిపినా గడపకపోయినా మన ఆలోచన విధానంలో చాలా మార్పు రావాలి. మనం ఏ విధంగా అయితే అందరినీ కలుపుకొని పోతూ ఉంటామో అట్లానే విలాసత్వమైనటువంటి లగ్జరీ లైఫ్ని ఎప్పుడైతే విడనాడి ప్రజలతో మమేకమైపోతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ భగవంతుడే కాపాడుతాడు. మన జనాలందరూ ఒక్కసారిగా పనిచేస్తారు అని చెప్పి ఇక్కడ గొప్పగా చెప్తుంది ఎవరు? జూహీ. సభీ ముస్కురాతీ హుయి ముందర్ వహా ప్రవేశ్ కర్తీ హే. తభీ వాళ్ళిద్దరూ డిస్కస్ చేస్తున్నారు, జూహీ అండ్ ఇంకెవరు, జూహీతో పాటు లక్ష్మీబాయి గారు ఇద్దరు కూడా చాలా బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో నవ్వుతూ కూడా ఆ అమ్మాయి ముందర్ అనేటువంటి ఇంకో చెలికత్తె ఆమె లోపలికి ప్రవేశిస్తుంది. ఎవరి లోపలికి? ఝాన్సీ లక్ష్మీబాయి గారి ఉన్నటువంటి రూమ్లోకి ప్రవేశిస్తుంది. मुंदर, कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहब बांदा के नवाब सेनापति తథ్య. ఎవరు లగ్జరీ లైఫ్లో ఉన్నారు? ఎవరు చెప్పారు? ముందా అంటుంది ఆ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది తాత్య గారు, అదేవిధంగా బాందా యొక్క నవాబు గారు. వీళ్ళిద్దరూ విలాసంగా ఉంటున్నారు కాబట్టే మన దేశం ఇట్లా తయారైంది అని చెప్పి చెప్పదలుచుకుంటున్నాను మహారాణి అని చెప్పి ఆ పాప ఎవరు? ఎస్, ముందర్ చెప్తుంది ఎవరితో? మహారాణి గారితోటి. జూహీ సహసా నహీ ముందర్, సేనాపతి నహీ, సేనాపతి కాదు, ముందర్ను తప్పు చెప్తున్నావు అని చెప్పి జూహీ ముందరికి అంటుంది. ముందర్ ముస్కురాతీ హై, ఓ సమझी तुम तो उसका పక్ష లేగి హీ. అప్పుడు ముందర్ నవ్వుతుంది, నాకు తెలుసు నువ్వు సేనాపతి గురించే మాట్లాడతావు, సేనాపతికి నువ్వు పర్సనల్గానే తీసుకుంటావు అని చెప్పి నవ్వుతుంది. ఎవరు? ముందర్. జూహీ दृढ़ स्वर में, मैं उनका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उनको छिपाया नहीं जा सकता. सरदार तथ्याराव साहब को अपने तन मन का स्वामी मानते हैं, लेकिन जो तथ्य है उनको छिपाया नहीं जा सकता. सरदार तथ्याराव साहब को अपने तन मन के स्वामी मानते हैं. ముందర్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏదైతే నిజం ఉంటుందో దాని గురించి మనం ఎంత దాచిపెట్టాలనుకున్నా అది దాగదు. రియల్గా మాట్లాడుకుందాం, నిజం మాట్లాడుకుందాం. సర్దార్ని నా మనసా వాచ నా స్వామిగా స్వీకరించాను, అలా అని ఆయన చేసే తప్పులకి నేను స్వీకరించను. జాగ్రత్తగా అర్థం చేసుకో ముందరా అని చెప్పి జూహీ అంటుంది. ముందర్, और तुम अपना स्वामी मानती हो, उनको अपना स्वामी मानती हो. ముందర్ అంటుంది, తనని నువ్వు తన స్వామిగా స్వీకరిస్తున్నావా? ఎస్. हाँ,
मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ। देश के लिए मैं सरदार को भी ठुकरा चुकी हूँ। నేను సర్దార్ని నా స్వామిగా స్వీకరించాను. ఆయన కంటే కూడా ఎక్కువగా నాకు మహారాణి నా పెద్ద స్వామి. ఆ తర్వాత మహారాణి కంటే కూడా నా దేశం నా రాజ్యం నాకు స్వామి. రాజ్యం కంటే కూడా నా దేశం నా స్వామి. కాబట్టి నేను ఎక్కువగా లైక్ చేస్తాను. కాబట్టి దేశం కోసం ఎవరినైనా నేను ఠుకరా సక్తి హూ అంటే వదిలేస్తాను. मंदर शक पका कर जूही तू तो नाराज़ हो गई। ज़रा यह मतलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती ही थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं? సరే, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు జూహీ. నువ్వు తాత్యాన్ని నీ స్వామిగా స్వీకరించినప్పుడు ఆయన చేసే విలాసవంతమైన పనుల్ని నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు? लक्ष्मीबाई, जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ. जब राव साहब के कहने पर तथ्या इस नाचने के लिए बुलाने को आए थे तो उसने उनको बुरा तरह दुत्खार दिया था. मुंदर, जूही చెప్పింది, రావు సాహాబ్ తాత్యా గారు పిలుస్తున్నారు అని చెప్పి నాట్యం చేయడానికి రమ్మని చెప్పి అన్నప్పుడు దేశం ఏ పొజిషన్లో ఉంది, నువ్వు దేనికి పిలుస్తున్నావు అని చెప్పి బాగా కోప్పడింది. నా ముందరే నేను చూశాను. జూహీని తప్పు పట్టకు ముందర్ అంటుంది లక్ష్మీబాయి గారు. అంటే రాజ్యంలో భద్రత కట్టుదిట్టం చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క విలాసవంతమైన జీవితం ఏంటి అని ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది. हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. నా దేశం కోసం, నా స్వరాజ్యం కోసం నేను నాట్యం చేయడానికి రెడీ. అలా అని దేశం ముసుగులో దేశం ఇబ్బంది పాల్పడుతున్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేయడానికి నాకు నాట్యం చేయమంటే నేను చేయను. వాళ్ళని అవసరమైతే కొట్టడానికి కూడా శిక్షించడానికి కూడా సిద్ధమే అని చెప్పి ఇక్కడ జూహీ అంటుంది. లక్ష్మీబాయి దీర్ఘ నిశ్వాస లేకర్, చాలాసేపు తర్వాత బాధలు ఏదైనా సరే బాగా శ్వాస తీసుకుంటాం కదా, అట్లా చాలా శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలేస్తూ ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. अगर ठोकर मार कर तुम उनकी मदहोश दूर कर सकते तो बात ही क्या थी. నిజానికి మనం వాళ్ళని కొట్టి బంధించి మన బాధని వాళ్ళకి వివరించి దేశం కోసం ఇట్లా ఉండండి అని చెప్పి కొట్టే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది జూహీ. కాబట్టి మనం అంత తొందరపడి ఏది మాట్లాడలేము. కాబట్టే ఇట్లా ఇంతవరకు వచ్చింది జూహీ అని చెప్పి మహారాణి లక్ష్మీబాయి గారు అంటారు. ఆ తర్వాత ఇంతటితో సెకండ్ పార్ట్ ఆపుతున్నాను. రేపు థర్డ్ పార్ట్ డిస్కస్ చేద్దాము. చూడండి, ఒక రాజ్యం నిజానికి ఆ రాజ్యం డెవలప్ అవ్వాలి అని అంటే, ఒక స్టేట్ డెవలప్ అవ్వాలి అని అంటే ఒక ముఖ్యమంత్రి గారు కష్టపడితేనే సరిపోదు. ఆ ముఖ్యమంత్రితో గారితో పాటు ఆ మంత్రులు కష్టపడాలి. ఆ మంత్రులతో పాటు వాళ్ళ అధికార వర్గంలో ఉన్నటువంటి అధికారులు కష్టపడాలి. ఆ అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ఆ ప్రజలకు కూడా మార్గనిర్దేశకాలు ఇచ్చేటువంటి వ్యక్తులు సహకరించాలి.
అందరూ కలిసికట్టుగా చేసినప్పుడే ఏదైనా ఒక సమస్యని పరిష్కరించగలుగుతాము. అదే మహారాణి లక్ష్మీబాయి గారు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి సెకండ్ పార్ట్ ఇంటర్తో ఆపేస్తున్నాను. థర్డ్ పార్ట్ రేపు చెప్పుకుందాము. నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని ఎవరైతే లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో, వింటున్నారో, అర్థం చేసుకుంటున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుక్రియా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా తెలియజేసుకుంటున్నాను.